సో అమర్నాథ్ సారంగుల గారు, నిజానికి సెంగోల్ అంటే పార్లమెంట్ ప్రారంభోత్సవ సమయంలోనే సెంగోల్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఆ ప్రస్తావనలు అవన్నీ చరిత్రలో ఎప్పుడుంది ఏమిటి అనేది. బట్ ఈరోజు ఈ రచ్చ జరగడానికి కారణం ఏంటి? అయితే విపక్షాలు ఏమని అంటున్నాయి? ఈ సెంగోల్కి సంబంధించి ఎలాంటి విమర్శలు చేస్తోంది? ఇప్పుడు ఈ సెంగోల్ అనేది మొట్టమొదటిగా భారతీయ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో మీరు ఇందాక చెప్పారు దాని చరిత్ర. అంటే లార్డ్ మౌంట్ బాటన్ అంటే బ్రిటిషర్స్ నుంచి ఇండియా స్వాతంత్రం వచ్చింది అనే దానికి సింబాలిక్ గా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనే సింబాలిక్ గా ఒక రాజదండ మార్పిడి జరిగింది. అయితే అంతకు ముందే రాజదండానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది, స్థానం ఉంటుంది. అంటే ఎనీ రాజరిక వ్యవస్థకు సంబంధించిన ఆనవాళ్ళు కాదు ఇది, రాజధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూ యాక్ట్ అని ఉందనుకోండి, అంటే హిందూ విధానాలు ఇంతకు ముందు దాన్ని మనం 1952లో రద్దు చేసుకున్నాం. దాన్ని ఎందుకు మనకు మన రాజ్యాంగాన్ని రాసుకున్నాం కాబట్టి అంతకు ముందు ఉన్న ఏవైతే విధానాలు ఉన్నాయో అంతకు ముందున్న విధానాలను మనము దాన్ని పూర్తిగా కట్ చేయలేదు. దానిలో ఉన్న ఇంపార్టెంట్వి మంచివి ఏవైతే తీసుకొని దానిలో ఏవైతే ఎక్స్పైరీ అయినాయో, దానిలో ఏవైతే మనకు ఇప్పుడున్న వ్యవస్థలకు ఇప్పుడున్న పరిస్థితులకు సమాజానికి అక్కర్లేదో అవి తీసుకోలేదు. సెంగోల్ ఏ భాషలో చూసినా దానికి వేరే వేరే పదాలు ఉన్నాయి, చెంకోల్ అని ఇంకోటి. బట్ సెంగోల్ ఈజ్ బేసికల్లీ ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ ఆఫ్ జస్టిస్. భారతదేశము ప్రతి ఒక్క పౌరునికి న్యాయాన్ని చేస్తుంది అనే దానికి ఒక ప్రతీక, ఒక రిప్రజెంటేషన్. అందుగురించే అంత పెద్ద పవిత్రమైన, అంటే ఇప్పుడు పార్లమెంటును రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి దేవాలయం అని ఏదైతే మనం పార్లమెంటు అనుకున్నామో అటువంటి దేవాలయంలో పార్లమెంటులో స్పీకర్ అంటే పార్లమెంటు లోక్సభ యొక్క అధ్యక్షుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ పక్కన దాన్ని ఉంచడం ద్వారా మొత్తం భారత ప్రజలకు ఒక ఇండికేషన్, ఎస్ భారతదేశంలో ప్రజాస్వామ్యము ధర్మము 4 పాదాల మీద నడుస్తామో అట్లాగే ఇప్పుడు మనము అశోక చక్రాన్ని పెట్టుకున్నామండి మన ఫ్లాగ్ లో. దాని అర్థం ఏందండి? దానిలో హిందుత్వం ఏమున్నదండి? 24 అశోక చక్రములో 24 పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ 24 పళ్ళకు అశోకుని కాలం నుంచి కూడా ఆ ధర్మానికి ప్రతీక అది. మనం మన ఎంబ్లం పెట్టుకున్నాము, ఎంబ్లం లో కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. అంటే దాని అర్థం అది ప్రతి దానికి అల్టిమేట్ గా ఏ సింబల్ ను మనం ముందుకు తీసుకెళ్లినా, మన ప్రజాస్వామ్య వ్యవస్థ గాని మన రాజ్యాంగ వ్యవస్థ గాని మనం ఏది ముందుకు తీసుకెళ్లినా, దేని గురించి మనం మాట్లాడుకున్నా, ఏది మనం ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ గా పెట్టుకున్నా అల్టిమేట్ గా అది రాజధర్మానికి సంబంధించిందే గాని ఆ రాజుకు సంబంధించింది కానే కాదు కదా. ఇప్పుడు అశోకుని ధర్మచక్రాన్ని పెడితే అశోకుడు కింగ్, అది రాచరిక వ్యవస్థ, దాన్ని తీసేయండి అని చెప్తారా? చెప్పమానండి. ఇప్పుడు నిన్న ఏదైతే ఎంఆర్ చౌదరి గారు మాట్లాడారో సమాజ్వాదీ పార్టీ, వాళ్ళకు నిజంగా మానం సిగ్గు ఉంటే వాళ్ళు అసలు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న 39 మంది ఎంపీలు కూడా ఒక ఫ్యామిలీకి బానిసలు, వాళ్ళు ఒక కుటుంబానికి బానిసలు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 99 మంది ఎంపీలు ఒక కుటుంబానికి బానిసలు. ఇవాళ కాదు బానిసలు, వాళ్ళు గత 75 సంవత్సరాల నుంచి బానిసలు. వాళ్ళు రాచరిక వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఏమాత్రం లేదు. ఎందుకంటే రాచరిక వ్యవస్థకు రాజధర్మానికి ఉన్న బేసిక్ డిఫరెన్సే వాళ్ళకి అర్థం కాలేదు. అందుగురించే వాళ్ళు ఇంకా కుటుంబాలను పట్టుకొని పాకులాడుతున్నారు. ఇప్పుడు 139 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒక కుటుంబం చేతిలోనే ఎందుకున్నది? బికాజ్ వాళ్ళకి అసలు వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే అర్థమే తెలియదు కాబట్టి. అదే సమాజ్వాదీ పార్టీలో అయితే ములాయం సింగ్ యాదవ్, తర్వాత అఖిలేష్ యాదవ్, తర్వాత డింపుల్ యాదవ్, తర్వాత శివలాల్ యాదవ్, తర్వాత రామ్ కుమార్ యాదవ్, వీళ్ళే కదండి. తర్వాత రామ్ గోపాల్ యాదవ్, మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతున్నది కదా సార్. వాళ్లకు రాజరిక వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు ఉందా సార్? ఇంత అన్యాయం సార్ అది మాట్లాడేది. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్పు. మనం చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే రాజధర్మం, జస్టిస్, న్యాయము, రాజధర్మం అంటే ప్రతి వ్యక్తికి, ఆఖరి వరుసలో ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా భారతదేశ సమాజంలో న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసాని ఇవ్వడానికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. అందు గురించే మన ఫ్లాగ్ లో మన తెలుగు మన గర్వం, మన తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య గారు డిజైన్ చేసిన ఏదైతే భారత ఫ్లాగ్ ఉన్నదో, జెండా ఉన్నదో, భారత జెండాకు మనము అశోకుని ధర్మచక్రం ఎందుకు పెట్టుకున్నాం సార్? అశోకుడు కింగ్, అశోకుడు రాజు, ఇప్పుడు తీసేయమంటారా?
అవును. దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు? ధర్మం గురించి మాట్లాడుతున్నారా, రాజు గురించి మాట్లాడుతున్నారా? నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక రకమైన కాంట్రవర్సీని ముందుకు తీసుకొస్తున్నారు. ఏం చెప్తున్నారు, దాని స్థానంలో రాజ్యాంగాన్ని పెట్టాలని. బైసాబ్ మొత్తం రాజ్యాంగం, మన భారత రాజ్యాంగము మీదనే మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ప్రతినిధి, ప్రజాప్రతినిధి రాజ్యాంగం మీదనే ఒట్టు వేసి ప్రజాప్రతినిధిగా మారతాడు, అంతేనే కదా? ఇంకొకటి నేను చాలా క్లియర్ అవుతా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో ఎవరైతే గెలిచినంత మాత్రాన వాడు ఎంపీ గాడు, గెలిచినంత మాత్రాన వాడు ఎమ్మెల్యే గాడు, వాడు లేకుంటే ఆమె, వారు అక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తేనే వాళ్ళను ఎంపీలుగా లేకుంటే ఎమ్మెల్యేలుగా గుర్తిస్తారు, ప్రజాప్రతినిధులుగా, అంతే కదా సార్? అందు గురించే కదా. ఎస్ అంటే దాని అర్థం ఏంది, మనము ప్రజలు ఓటు వేసినంత మాత్రాననే అతను ప్రజాప్రతినిధి కాడు, అతను ఖచ్చితంగా మన భారతదేశ రాజ్యాంగాన్ని సార్వభౌమాధికారాన్ని, సావరినిటీని మనం కాపాడుతాము అని ఎవరైతే దాని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారో, ఎవరైతే వాళ్ళ యొక్క లాయల్టీని వ్యక్తం చేస్తారో, వాళ్ళు మాత్రమే ప్రజాప్రతినిధులుగా అర్హులు అని పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్టే చెప్పింది. సో ఇంత క్లియర్ గా మన లేడ్ అవుట్ ప్రొసీజర్ గానీ, ఒక్కొక్క విషయం గానీ, విధానం గానీ ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని అన్నెసెసరీ కాంట్రవర్సీ, అది ప్రజలు కూడా దాన్ని హర్షం వ్యక్తం చేయరండి. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు, ఏదైనా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నది. వాళ్ళే కుటుంబానికి బానిసలు, వాళ్ళు వచ్చి రాజకీయ వ్యవస్థ మాట్లాడు, అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.